పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో క్రిస్టియన్ శ్మశాన వాటిక పనుల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. కార్మికులతో కలిసి కంకర, ఇసుక, సిమెంటు పనులు చేశారు. ప్రతి ఆదివారం నియోజకవర్గంలో శ్మశానాల అభివృద్ధి పనుల్లో శ్రమదానం చేసి శ్మశాన వాటికలను సుందరీకరణగా మారుస్తున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో అన్ని శ్మశాన వాటికలను సుందరవన పార్కులుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని మంత్రి నిమ్మల అన్నారు. ప్రతి మనిషికి పుట్టుక ఎంత ముఖ్యమో చనిపోయిన తర్వాత ఆఖరి మజిలీ శ్మశాన వాటిక అంతే ముఖ్యమన్నారు. శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా శ్రమదానంలో పాల్గొనాలని కోరారు. శ్మశాన వాటిక పనుల్లో అధికారులకు, ఏజెన్సీలను పలు సూచనలు చేశారు. ఆఖరి మజిలీ అనేది శ్మశాన వాటికతోటే ముగుస్తుంది. అటువంటి శ్మశాన వాటికలు కూడా అత్యంత సుందరంగా, పరిశుభ్రంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటే పాలకొల్లు నియోజకవర్గంలో ఈ బరిల్ గ్రౌండ్స్ అన్నింటినీ కూడా సుందరీకరణ చేసుకుంటూ, అందులో భాగంగా ఈరోజు ఆదివారం పర్వదినాన మన పాలకొల్లు క్రిస్టియన్ బరిల్ గ్రౌండ్కి సంబంధించి మరి ఏదైతే ఇక స్లాబ్ వర్క్ నిర్మాణ పనుల్లోనూ, అదేవిధంగా ఇక్కడ ఏదైతే కాంపౌండ్ వాల్ కానీ, పాత్వేస్ కానీ సంబంధించిన పనుల్లో ఈరోజు ఆ యొక్క కార్మికులతో కలిసి పనిచేసి శ్రమ చేస్తూ ఉంటే ఒక తృప్తి, ఒక సంతోషం ఉంటుంది. అదేవిధంగా శ్మశాన వాటికల్లో ప్రతి ఒక్కరూ పని చేయొచ్చు అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ కూడా అందరికీ అందించినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో కూడా ఈరోజు భాగం పంచుకోవడం జరిగిందని